రవ్వలకొండ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని రాసినటువంటి గుహలకు పెట్టిన పేరు. ఇక్కడ స్వామివారు అచ్చమాంబ దగ్గర పశువుల కాపరిగా పనిచేస్తూ ఆ పశువులని ఈ రవ్వలకొండ దగ్గర ఉన్నటువంటి ఒక చెట్టు దగ్గర కట్టేసి దానికి తన దగ్గర ఉన్నటువంటి ఒక కర్రను కాపలాగా పెట్టి ఈ రవ్వలకొండ అనే గుహలలోకి వెళ్ళి లోపల కాలజ్ఞానాన్ని తాళపత్రాల మీద రాసేవారు. ఈ తాళపత్రాలు కూడా ఒక చెట్టు, అక్కడ ఉన్నటువంటి ఒక తాటి చెట్టు వంగి తన దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైన ఆకులను స్వామివారికి ఇచ్చేదట. సో ఆ పవిత్రమైన స్థలాన్ని ఇప్పుడు మనం చూడడానికి వెళ్తున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, వెళ్ళి చూసేద్దాం రండి. వెహికల్స్ రవ్వలకొండ వరకు అలౌ చేయరు. ఒక దగ్గర పార్క్ చేసిన తర్వాత మనం కొద్ది దూరం నడవాల్సి ఉంటుంది. ఇలా నడవడం స్టార్ట్ చేసిన తర్వాత మనకు మొట్టమొదట కనిపించేది ఇక్కడ ఉన్నటువంటి ఒక చెట్టు. ఈ చెట్టు దగ్గరే వీరబ్రహ్మేంద్ర స్వామి పశువులను వదిలేసి కర్రను కాపలా పెట్టి కాలజ్ఞానం రాసుకోవడానికి రవ్వలకొండ గుహలలోకి వెళ్ళేవారట. రవ్వలకొండ గుహ సందర్శనానికి టికెట్ 10 రూపీస్ అన్నమాట. అందరూ కూడా ఈ 10 రూపాయల టికెట్ తీసుకోవాలి. చిన్న పెద్ద అని తేడా ఏముండదు. అలా టికెట్ తీసుకొని ముందరికి వెళ్ళిన తర్వాత మనకి ఈ చెట్టు ఈ లోపల నుంచి ఉన్నట్టు కనిపిస్తుంది. కాకపోతే ఇదే రవ్వలకొండ గుహ అన్నమాట. ఈ మధ్యకాలంలో అంటే గత కొన్ని సంవత్సరాల ముందు నుండి సందర్శకులు వెళ్ళడానికి కిందికి మెట్లు కట్టారు. కాకపోతే అప్పుడు మెట్లు ఉండేవి కావు. ఇప్పుడు ఉన్నటువంటి మెట్లు కూడా అంత కంఫర్టబుల్గా ఏముండవు. మనం వెళ్ళి ఒకసారి చూస్తే అర్థమవుతుంది. కొంతమంది ఆ మెట్లు చూసిన తర్వాత లోపలికి దిగకుండా కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి వెళ్ళి ఆ మెట్లు చూసిద్దామా? గుహలోకి వెళ్ళేటువంటి ముఖద్వారం ఇలా కనిపిస్తుంది. ఇక ముఖ్యమైనటువంటి మెట్ల దగ్గరికి వెళ్ళిపోదాం రండి. ఈ మెట్లు పెద్ద పెద్ద రాళ్లతోటి అనీవెన్గా ఒక మెట్టు పెద్దగా ఒక మెట్టు చిన్నగా కట్టారు. కాకపోతే సపోర్ట్ కోసం పక్కన రాడ్స్ ఉన్నాయి. చాలా ఈజీగా దిగి ఎక్కవచ్చు. కాకపోతే చూడ్డానికి కొంచెం భయంగా అనిపిస్తుంది అంతే. కాకపోతే చిన్నపిల్లల్ని అంటే 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని లోపలికి తీసుకురాకపోతేనే బెటర్. ఎందుకంటే లోపల ఊపిరాడడం కొంచెం సమస్యగా ఉంటుంది. మనం లోపలికి వెళ్ళగానే మనకి ఏ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా లైట్లు ఏర్పాటు చేశారు. అలాగే మనకంటే ముందు వచ్చినటువంటి యాత్రికులు కూడా తిరుగుతూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని గుహలు కూడా పూర్తిగా మూసేయడం జరిగింది. కాబట్టి పొరపాటున మనం ఎక్కడికైనా లోపలికి వెళ్ళి తప్పిపోతామన్న సమస్య అసలే లేదు. కాకపోతే వాళ్ళు ఎక్కడైతే మనకి సైన్ బోర్డ్స్ పెట్టారో అవి మాత్రం చూసి వస్తే మాత్రం బాగుంటుంది. మీకు కొద్దిగా క్యూరియాసిటీ అనిపిస్తే నాలాగా కాస్త లోపలికి వెళ్ళి ఈ టైప్లో ఎక్స్ప్లోర్ చేసి రిటర్న్ రావచ్చు. మీరు రవ్వలకొండ చూడడానికి వచ్చేటప్పుడు స్పేర్గా ఒక టార్చ్ లైట్ తెచ్చుకుంటే బాగుంటుంది. అదే మన దగ్గర సెల్ ఫోన్స్ ఉంటాయి, దానికి ఉన్నటువంటి లైట్ అంత ఎఫెక్టివ్గా అనిపించదు. కేవ్స్లో ఓ టార్చ్ లైట్ స్పేర్గా ఉంటే మనం క్లారిటీగా చూడడానికి వీలవుతుంది. పొరపాటున కేవ్లో ఉన్నటువంటి లైట్స్ ఫెయిల్ అయినా మనకి ప్రాబ్లం ఉండదన్నమాట. మనం కాస్త ఇలా ముందరికి రాగానే మహానందికి దారి అని కనిపిస్తుంది కదా. అంటే ఇక్కడి నుంచి ఉన్నటువంటి గుహ మహానంది వరకు ఉందని, మహానందికి దారి ఉందని దీని అర్థం అన్నమాట. ఈ అన్ని గుహలు కూడా మూసివేశారు. కేవలం కొంత దూరం వరకే ఉంటాయన్నమాట. కావాలంటే మనం ఒక 2 అడుగులు ముందరికేసి ఎక్స్ప్లోర్ చేయొచ్చు.
ఇక్కడ కోనేరు అని చెప్పి రాసింది కదండి. ఈ గుహలో ఒక చిన్న కోనేరుని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏర్పాటు చేసుకున్నారు అవసరాల కోసం అన్నమాట. ఈ కోనేటికి పక్కనే మనకి శ్రీశైలానికి వెళ్ళే దారి అని చెప్పేసి ఉంది. ఇదేమో కోనేరు అన్నమాట. ప్రస్తుతం నీరు లేవు. ఇదిగోండి శ్రీశైలానికి వెళ్ళేటువంటి గుహదారి ఇక్కడ ఉందన్నమాట. ఒక 2 అడుగులు ముందరికిద్దామా. ఇదిగోండి ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది కదా రంధ్రంలాగా, అదే అన్నమాట శ్రీశైలానికి వెళ్ళేటువంటి గుహ. మన దగ్గర ఒక స్పెషల్గా టార్చ్ కూడా ఉండాలనేది, ఎందుకంటే ఇక్కడ కింద రాళ్ళు కూడా కుచ్చుకుంటూ ఉంటాయి. చెప్పులు బయట వదిలేసి రావాల్సి ఉంటుంది అన్నమాట. రవ్వలకొండ క్షేత్రం నుండి దగ్గర 14 క్షేత్రాలకు దారులు ఉన్నాయి. దారి అంటే గుహ ద్వారా వెళ్ళేటువంటి దారులు అన్నమాట. ఇది యాగంటికి వెళ్ళే దారి అన్నమాట. నా ప్రీవియస్ వీడియోలో అంటే యాగంటి వీడియోలో మీకు యాగంటి నుండి రవ్వలకొండకు వచ్చేటువంటి గుహని చూపించాను. సో ఇది అక్కడికి వెళ్తుంది అన్నమాట. వీరబ్రహ్మేంద్ర స్వామి అచ్చమాంబ దగ్గర పశువుల కాపరిగా పనిచేసేటప్పుడు మిగతా పశువుల కాపరులందరూ కూడా అచ్చమాంబకి కంప్లైంట్ చేస్తారు. మీ పనివాడు పశువులన్నింటినీ వదిలేసి ఈ గుహలోకి వెళ్తున్నాడు, పశువులను చూసుకోవట్లేదు అని. అప్పుడు అచ్చమాంబ గారు వచ్చి ఈ గుహలో దిగి వీరబ్రహ్మం గారు ఏం చేస్తున్నారు అని చెప్పి వాకప్ చేస్తారన్నమాట. అదే ఇప్పుడు మనం చూడబోయే ప్రదేశం. ఒక ప్రదేశంలో నిలబడి అచ్చమాంబ గారు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాయడం చూస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది వీరబ్రహ్మం వారు కాలజ్ఞానం రాసినటువంటి ప్లేస్ అన్నమాట. ఇదేమో అచ్చమాంబ గారు నిలబడ్డటువంటి ప్రదేశం అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ విగ్రహం ఉంది కదండి, ఈ విగ్రహం దగ్గరే అచ్చమాంబ గారు నిలబడి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాయడం చూశారన్నమాట. ఇదిగోండి ఇక్కడ నుంచి కనిపించింది. అచ్చమాంబ గారు నిలబడ్డ ప్రదేశంలో అచ్చమాంబ గారి విగ్రహాన్ని పెట్టారన్నమాట. ఇక మనం మిగతా గుహ ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఇప్పుడు మనం చూసేది స్వయంభూ గణపతి అన్నమాట. అయితే చుట్టుపక్కల అంతా కూడా రాళ్ళు పేర్చడంతో స్వయంభూ గణేష్ ఏది అని చెప్పేసి వెతకాల్సినటువంటి అవసరం వస్తుంది. మనకి ఒక అనుమానం వస్తుంది. రవ్వలకొండ నుంచి అనేక క్షేత్రాలకి దారులు అయితే ఉన్నాయి, కరెక్టే. కానీ ఆ దారులన్నీ కూడా మనుషులు సరిగ్గా నిలబడడానికి ఉండేంత ప్లేస్ కూడా లేకుండా ఉంటాయి. మనం వంగి మరీ ఉండాలి. కానీ యాక్చువల్గా ఉన్నటువంటి గుహలను చూస్తే వంగి నిలవడానికి కూడా కాకుండా మనం మరీ పాకడానికి కూడా ఇబ్బంది పడేంత సన్నగా ఉన్నాయన్నమాట. ఇందాక శ్రీశైలంది చూపించాను కదండి, అన్ని గుహలు అలాగే ఉన్నాయి. మరి అప్పట్లో వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ మిగతా సిద్ధుల వారు కానీ ఎలా వెళ్ళేవారు అని చాలామందికి అనుమానం వస్తుంది. ఇవి మనలాంటి మనుషులు వెళ్ళడానికి కాదు. ఇవి కేవలం సిద్ధపురుషులు సమాజానికి సంబంధం లేకుండా ఈ యొక్క గుహల నుంచి బయటికి రాకుండా ఎవరికంటా పడకుండా సీక్రెట్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఉపయోగించేవాళ్ళు అన్నమాట. ఈ సిద్ధపురుషులకి అవసరం వచ్చినప్పుడు కావాల్సినంత చిన్నగా లేకపోతే కావాల్సినంత పెద్దగా అయ్యేటువంటి శక్తి ఉంటుంది. దానివల్ల ఈ గుహలో పట్టేంత సైజులో మారిపోయి వీళ్ళు ట్రావెల్ చేస్తారన్నమాట. వీడియో మొదట్లో మీకు వీరబ్రహ్మేంద్ర స్వామికి ఒక తాటి చెట్టు ఆకులు ఇచ్చేదని చెప్పాను కదా, ఆ తాటి చెట్టు ఉన్నటువంటి స్థలం ఇదేనన్నమాట. ఇక తిరుపతికి వెళ్ళేటువంటి గుహని చూద్దాం రండి.
ఇది సరిగ్గా రాయలేదు, జాగ్రత్తగా చూస్తేనే తెలుస్తుంది తిరుపతి అని. అదిగోండి రెడ్ కలర్లో రాశారు కదా, అదే అన్నమాట, తిరుపతికి వెళ్తుందంట ఇది. మనం చూస్తే అసలు మనం వంగి కూడా నడవడానికి వీలైనంత చిన్నగా ఉంది. మనం ఇంకొంచెం లోపలికి ఫోకస్ చేస్తే నిలబడడం కాదు కదా, పాకుతూ వెళ్ళడానికి కూడా వీల్లేదన్నమాట. సో ఇలాంటి మార్గాల్లో సిద్ధపురుషులు తప్పించి మనలాంటి వాళ్ళు ఊహించం కూడా ఊహించలేం. ఈ గుహ మార్గాలు ఎంత చిన్నగా ఉంటాయో ఇక్కడ చూపిస్తాను రండి. ఇదిగోండి, ఇవి యాక్చువల్ గుహా మార్గాలు. ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి. నిలబడడం అనేది వేరే మాట, కానీ పడుకొని పాకుతూ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. లోపల ఏముంటుంది, ఏమొస్తుంది, ఏ రకమైనటువంటి క్రిమికీటకాలు కానీ పాములు కానీ గబ్బిలాలు ఉంటాయి అనేది వేరే మాట అయినా, అవన్నీ లేకపోయినా కూడా ఇక్కడ నుంచి అక్కడ దాకా పాకుతూ వెళ్ళడం ఒక్కసారి ఊహించుకోండి ఎంత కష్టమైన పనో. ప్రస్తుతం రవ్వలకొండలో కొన్నింటికి మాత్రమే బోర్డులు పెట్టారు, శ్రీశైలానికి, తిరుపతికి అని. ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి, అవి ఎక్కడికి వెళ్తాయో తెలియదు. కానీ అన్నీ మాత్రం భక్తుల యొక్క శ్రేయస్సు మేరకు అన్నీ పూడ్చివేశారు, ప్రమాదం ఏమీ లేకుండా. కాకపోతే ఈ మార్గాల లోపలికి కొద్దిగా చూడ్డానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే లోపల గబ్బిలాలు మాత్రం ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఈ అద్భుతమైనటువంటి ప్రదేశానికి రావాలంటే, అంటే ఈ రవ్వలకొండకి రావాలంటే, బనగానపల్లి నుంచి యాగంటికి వెళ్ళేటప్పుడు బనగానపల్లి దాటగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఈ బోర్డు కనిపిస్తుంది. దారి కొంచెం అటు ఇటుగానే ఉన్నా కూడా మనం ఎంత కష్టపడి వచ్చినా ఈ లోపలికి దిగగానే మనకు వచ్చే ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వచ్చినప్పుడు, అంటే బనగానపల్లి సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా రవ్వలకొండని చూడండి. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి 50 లైక్స్ టార్గెట్గా పెట్టడం జరిగింది. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.